మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వినిమతి అబ్బురమ్ము పడినారు సురలాతని ఘనకీర్తిని వినిమతి అబ్బురమ్ము పడినారు ధరణీనాథుని పరీక్షింపగా దళచి కదలినారు. పావకుండు కొనియ పారావతము రూపు డేగరూపుగొని సురేంద్రుడవని దాని వెంటనంటి తరుముతురా నరపాలు పావురంబో కావుమయా మగరాజా కావుమయా మగరాజా నన్ను కావగ నీవేనయా రాజా కావుమయా మగరాజా. లేరెవరు మీరు ఆతలు ఉండండి, దొరగత్తని మాట్లాడుతాను. వేరెవరు దారుణిలో లేరెవరు నీ సరిధీరులు వేరెవరు. ఇది నేను నీకు చెప్పలేదు ఇలాంటి నా దగ్గరికి తీసుకురావద్దని. ఏందో ధర వాళ్ళు తిండి లేక చస్తుంటారు. వాళ్ళు తిండి లేక చస్తుంటే నేనేం చేసేదిరా? ఇంకెవరి దగ్గరికి వెళ్ళా పోమను. తిరిగి తిరిగి వెతబాయును పాయము నరయుని ఆడపడడానికి భయపడి చస్తుంటారు దొర. నా మాటనే దక్కించండి. కావుమయా మగరాజా. ఓ రంగా రంగా రండి చచ్చినోడా వదలరా, చూడు మేకరా దాని ఉసురు పోసుకుంటాయరా నీ చేతులిరగా వదులు. పోయా నీ దబాయింపు డబ్బాడే మరి వదులుతా. రేయ్ నువ్వు తాడదలవరా? నువ్వు అరిసి గీ పెట్టినా వదలను. పారా గబ్బిలాయ మొహోడా, నీతో ఏంటి నాకు? చెంగయ్య బాబుతో చెప్పి వదిలించుకుంటానే పో. చూడు బాబు, ఆ సచ్చినోడు మేకను తోలుకొచ్చాడు, ఆడికి చెప్పు వదిలించండి బాబు, రేవుకు పోవాలి. ఏమిటిరా దీని గోల? ఏముంది బాబు, ఎన్నిసార్లు అడిగినా ముండ టలా ఇస్తుంది. దమ్మిడి ఇలేదు బాబు చెల్లు. అవునే మరి, ఆ బాకీ ఎలా తీరుస్తావే? ఏదో మీకు చాకరీ చేసి తీరుతాలే ద్వారా ఈ మాత్రం భాగ్యానికి ఊరొదిలి పెట్టి పారిపోతానా? నువ్వు ఊరొదలాలంటే మాత్రం ఊరు నిన్ను వదలొద్దటే. ముసలాయన కథ కులిపెక్కినట్టుంది. దండం దొరా. మా చిన్న బాబు వచ్చాడు, మా బంగారు ధర వచ్చాడు, మా కసు ధర వచ్చాడు, మా మరిని బాబు వచ్చాడు. నీదంతా మరి ఏ సత్యం ఇదేనా రావడం? కులాసా స్నానం చేయి భూచేద్దు. చూడు సుబ్బలత్తమ్మ, అంతా కలిసి నన్ను ఎట్ట ఆడుతుండారు. నువ్వన్నా కథ చెప్పమ్మా మామయ్యకి. ఏమిటి మామయ్య దాన్ని నేర్పిస్తారు? పని చేసుకునే దాన్ని పోనీరాదు. పోవే, దాని గొడవ ఎప్పుడు ఉండేదేలే. కానివే కానీ మళ్ళీ మొదల నుంచి కానీ మధ్య నీతో తగలాటం. రామి రామి, వస్తున్నామా వస్తున్నా. పోనీరా, దాంతో ఎందుకు గొడవ? వాడికి మాత్రం దాని మీద కచ్చనే, అదేదో వాడిని ఏడిపించి ఉంటుంది. అవుందరా, దానికి మధ్య కాస్తి గోరోజునే ఎక్కింది. అయితే మరేది రేపు అక్కడ పోవాలి. ఉండవే, తొందరేంటి?
నిన్ను చూస్తే ఎట్టాగో ఉంటది. ఏం వరాలు దీంతో సరసలాడుతుండవు? అబ్బబ్బే అదేంటి రంగన్నా నువ్వు అట్ట అంటావు? రాముతో నాకేం సరసం, అమ్మతో సమానం. ఏ రాని పోవయ్యా నువ్వు వట్టి కోస రకం, నీకంటే ఆ ముత్యాలేనయ్యం. ఏమే ఇవాళ పొద్దున్నే పడ్డా ఊరి మీద? పోరా గబ్బిలాయి మొహోడా. చూడు బంగారమ్మ, మీ అబ్బాయి పొగాకాడు ఎట్టమంటే సరసాలాడుతూ కూకున్నాడు. పోలీరా దాన్ని ఇచ్చి పంపు. ఏమి రంగయ్య, ఆ సత్తరావు సంగతి ఏం చేశావు? ఒరే పెద్దోడా, మన రంగయ్యకు బీడీ కట్టిచ్చా? అది కాస్త కుదిర్చావంటే పొట్టు పెట్టుకుంటాను, నీ మేలు మర్చిపోను. దాని దేవుందిరే బంగారయ్య, మన చేతుల్లో పని. కావాలంటే ఇప్పుడే రా తేల్చేద్దాం. ఓ ఒరే చిన్నోడా, పొట్టి మీద కూర్చో. ఒరే పెద్దోడా, షావుకారి గారి టపాకాయరా చూసి మరీ పట్టురా. రంగయ్య పద పద. ఏం పంతులు గారు, మేం మాత్రం మనుషులం కాము. ఇప్పుడు జరుగుతున్న పద్ధతికి ఏమాత్రం అభ్యంతరం రానివ్వం. ఏదో మీ దయ, మీ పేరు చెప్పుకుని బతికిపోతా అంతే కదూ రంగన్న. అంతగాక ఏడపోతాడు బాబు శెట్టి మనల్ని కాదని. మాట తప్పితే కొట్టు పీకి అవతల బారేమో. బంగారయ్య అందాక రాణిస్తాట్రా, జాగ్రత్తగానే పోతాడులే. సరే చూద్దాంలే అంటే కాదు, మీరు మాట ఇవ్వాలి. ఏందయ్యా నీ నస? పదవయ్యా పద. సౌకర్ చూద్దామంటే మాట ఇచ్చినట్టు కాదు. పదవయ్యా. ఓవయ్యా నక్కని దొక్కొచ్చావులే. ఊరుకోరా, అదే చెబుతుంటే ఇందుకంటే ఏడుస్తావు. నువ్వు ఊరుకోరా. అంతేనా అండి? నేను నెత్తి నోరు పెట్టుకుని కొట్టుకున్నాను. నా గోలు ఎవడైనా వింటేనా కొట్టు మీద ఎగబడి సరుకం ధ్వంసపాటు చేశారు. కొత్త పుణ్యానికి నట్టపడ్డాం. అరే నా సొమ్ము పోతే పోయింది రంగన్న, అవతల పెద్ద మనిషి మాటన్నా దక్కించండి అయ్యా అని గోల పెట్టాను. ఎవడైనా వింటేనా నీ బాబుదా ఆడి బాబుదా అని పైకి వచ్చి బొడ్డోళ్ళు సావదంపించారు. పెద్ద మనిషి మాట ఇన్నేంట్రా, నాకు ఇన్నేళ్ళు వచ్చాయి. ఇలాంటి పచ్చికలు ఎన్నడూ చూడలేదు. ఇంకేముంది, మిమ్మల్నే కాదన్నాక మా బోటోళ్ళం ఈ ఊళ్ళో బతకగలమా? ఇట్లాగే సాగనిస్తే ఈ ఊళ్ళో ఉండట్టే. నువ్వు వెళ్ళి రిపోర్ట్ చేయవయ్యా పోలీసులకి. ఒకడన్నా బొక్కలో నెట్టాను కానీ వీళ్ళు రోగం కుదరదు. అమ్మో, పోలీసు రిపోర్ట్ ఇచ్చి ఇంకా ఈ ఊళ్ళో నిలవగలవా? పోవయ్యా, నిలవకెవడేం చేస్తాడు? కొట్టు మీద పడి లూటీ చేశారని దొమ్మి కేసు పెట్టి చెప్తాను. నేనున్నానుగా, చూసుకుంటాను. ఇంకే రావయ్యారా. బాబు గారు మాటిస్తే మరే పదా. సరే, ఇది సివిల్ కేసు, మేం చేసేదేం లేదు. కోర్టుకు వెళ్ళండి. పెద్దయ్య, నేను సాక్ష్యం వేసుకున్నందుకు తెలియక ఏమేమో అన్నానే. నిజంగా నీవు ధర్మరాజు. వచ్చాడు ధర్మాత్ముడు. మేమంతా అబద్ధికులం, ఈయనొక్కడే నిబద్ధికుడు. ఏముందలేండి, అంతా నమ్మకం. ఎవడైనా నమ్మినోడే కానీ దాన్ని తెరిచేది. నమ్మనోడిని ఎవడేం చేస్తాడు బాబు? మీరేగా ఏరి కోరి తెచ్చుకున్నారు, మా రామే బావా మా రామే బావని. తెచ్చుకున్నాను, నెత్తి మీదకి ఎక్కించుకున్నా. మీరు ఎక్కించుకున్నారు, ఆయన పడదన్నాడు. ఆఖరికి ఇరుగు పొరుగు ఉంటుండామే. తెల్లారి లేస్తే ఒకడి ముఖం ఒకడు చూడాలి.
అన్న జ్ఞానమైనా లేకుండా ఇంకా ఇరుగు పొరుగును, ఇంకా పుణ్యాత్ముల ముఖాలు మనం, మన పాపిష్టి ముఖాలు వాళ్ళు చూడక్కర్లేదు. మూసైనా తలుపు. ఇదే మనకు వాళ్లకు తెగతెంపులు. వెళ్ళు రంగా. ఆగో నాన్న, ఏమిటిది? ఏమైనా ఆలోచించే చేస్తున్నావా? బాగా ఆలోచించే చేస్తున్నాను. ఒరేయ్, నువ్వు వెళ్ళి ముయ్యరా తలుపు. నాన్న, ఏమిటి నాన్న ఇది? ఊళ్ళో వాళ్ళు నవ్విపోతారు. నవ్విపోతారు? ఇంకా కొత్తగా ఏం నవ్వుతారు నన్ను? ఈ నవ్వేది చాలతో. ముయ్యరా తలుపు. శాశ్వతంగా బంద్ చేయి. పో రంగా. మన రామయ్య గారింటికి ఏదో వచ్చినట్టుంది. రాకేంలేండి, వెళ్ళేటప్పుడు కూడా ఏదో గుసగుసలు ఆడుకున్నారు. ఏదో నట్టు పెట్టేసి ఉంటాడు. నట్టు పిట్టు కాదు, నీ మొహం కాదు, పార్సిల్ వచ్చిందిరా. పార్సిలు, పుస్తకాలు, బొమ్మలు, అవి ఇవి. వెళ్ళేటప్పుడు ఏదో డబ్బిచ్చి ఉంటారేమో, పంపించి ఉంటాడు. వాళ్ళ దగ్గర మా ఉండి సచ్చింది ఇచ్చి పంపటానికి. బాబు గారు ఎర్రి గాని చిన్నబాబు ఎప్పుడో ఆళ్ళలో చేరిపోయినాడు. ఈయనేదో ఆపేస్తో సంపాదిస్తున్నాడు. ఇదంతా ఎప్పటికైనా అటు చేరిపోయేదే. పంతులు, రామయ్య మనకేదో బాకీ ఉన్నట్టున్నాడు. కొంచెం చూసి సర్దమని చెప్పు. లెక్కట్టవా నోటు. రూపాయల 6 అణాలు. 1698 రూపాయల 6 అణాలా? అదేమిటి, 2 సార్లు 500 చెల్లుండాలే? ఏది దీని మీద లేదే? లేదు, మా నాయన తీసుకొచ్చి ఇస్తే. కావాలంటే మీ షావుకారుని అడుగు. ఏమిటయ్యా అట్లా చూస్తావు? ఇస్తే నోటు మీద ఉండదు. ఇస్తే ఎట్టా ఉంటుంది, రాస్తే ఉంటుంది. కానీ మొన్న పండక్కి ముందు 500, అది వరకు 500 ఇస్తే ఏం చేశావు? అవన్నీ దిగమింగుకుతున్నావా? నేనే లోకుల సొమ్ము దిగమింగేవాడిని. ఇక నీవు నీ బాబే మహాధర్మాత్ములు. అయినా నీతో నాకు వాదేవి. ఇస్తే లెక్క ప్రకారమే, లేకుంటే పో. ఇవ్వక నీలా లోకుల సొమ్ము మింగుతాననుకున్నావా? ఎందరు సొంతలు తెచ్చి మేడ పెట్టావో. వెళ్తానే? నీకైతే ఉంటే నిలబడు. 10 మందిలో పెడతాను నీ బతుకు మా బతుకు. నువ్వు ఒక మనిషివే, నీది ఒక బతుకి. దీంతో నువ్వు ఇచ్చిన ధన రుణం తీరుతుంది కానీ నువ్వు చూపిన దయారుణం తీరదు. అది ఎప్పుడు తీరుతుందో. వస్తా బావా. ఏంటి పంతులు గారు, దయారుణం అంట ఏందో? దయారుణం తీరుస్తాట. ఇంకా ముందు ఈ రుణం ఎలా తీర్చాడు పంతులు? ఏదో పొలం తాకట్టు పెట్టి ఉంటాడు. దాంది ఉంది. ఈ ఏడు పంట బాగానే పండింది. చేసిన రుణం సగానికి పైగానే తీరిపోవచ్చు. నాకు చెప్తావేందయ్యా నువ్వు? చేలో పంట ఏటో తెలియద్దు, ఇల్లు చేరేదాకా ఏ నమ్మకం అంట. చారకేమవుతుందిరా, 2 రోజుల్లో కొయ్యబోతుంటే. ఇంతలో పురుగులు పడతాయా, మిడతలు కొడతాయా? ఏమో, పురుగులే పడతాయో మనుషులే కొడతారో ఎవరు చూశారు? పంతులకి వ్యవహారాలన్నీ ఏం తెలుసు బాబు, కొత్త సత్కాలు పడిచి. ఏమిటిరా? ఏమిటిది?
ఏది చెప్పను బాబు, మీ ఉప్పు తిన్న ప్రాణం తిడతా ఉంటే ఇంట ఊరుకోలేకపోయాను. పొద్దుట్లేసి నేల మంచిది కాదు, ఎవడి ముఖం చూశాను, ఏమారు ఉండిపోయాను. లేకపోతే ఆ ఎదవ చేతి దెబ్బతినేవాడినా పాతి పెట్టేవాడిని. ఎవరినా వాడు చెప్పు. ఇంకెవడు బాబు, ఆడే ఆడు నారాయణ గాడే. ఆ డబ్బు వసూలు చేసిన కాడి నుంచి దాచుకోవడం నాకు పగబట్టాడు. ఇంత మగాడయ్యాడా వీడు? వాడి కోడలు తీయిస్తాను. నువ్వే బయటికి వెళ్ళి నారాయణ కొట్టి బయట వెతికెళ్ళాడని కేకలు పెట్టు. పై వ్యవహారం నేను చూసుకుంటాను. లే. బాబు సంగ బాబు చంపించాడు బాబు, నారాయణ చంపించాడు బాబు, పులే బాబా ఎంకే బాబు చంపించాడు, నన్ను చంపించాడు, డబ్బెత్తు పారిపోయాడు. ఏంట్రా ఏంట్రా ఏం జరిగిందా? ఇంకే ఉంది బాబు, నారాయణ తల పగలగొట్టి డబ్బెత్తు పారిపోయాడు బాబు. తలబడిపోయింది బాబు. సంగయ్య బాబు చూస్తున్నాడు కాబట్టి సరిపోయింది, లేకుంటే నేనే కాజేశాను అనుకునేవాడు. తలబడిపోతుంది బాబు. ఇంత పచ్చికలే అయితే ఇంకా ఈ ఊళ్ళో ఉండటానికి వీలేనా? ఇదిగో సాధింపేనా, బోడి సాధింపు. ఏం బాబు ఇదేనా రావడం? ఏం చేస్తాం? తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది. మన చేతుల్లో ఉందా? ఏమంటావు రంగన్న? మొన్న ఇచ్చిన 100 బాబు గారికి ఇచ్చావా? ఏం బాబు, అది దమ ఇప్పిస్తారా, పద్దు రాసుకోమంటారా? రేపిస్తారు లేవయ్యా. ఊళ్ళోకి వచ్చామో లేదో ఎడకో పారిపోతుండే టెంట పడ్డావు. అట్లాగే అట్లాగే, ఏదో బాబుని చూడడానికి వచ్చి మాట వరుసకి అడిగాను. డబ్బు అడిగిపోతుంది రంగన్న. వస్తా. ఏమిట్రా ఇది? మన కోర్టుకు వెళ్ళేటప్పుడు ఖర్చుకుంటుందని నేనే తెచ్చాలండి. ఆటికి ఈటికి అయిపోయింది. అన్ని ఖర్చులు నేనే పెట్టాను కదరా. కానీ మీకు తెలియని ఖర్చులు చాలా ఉండేలేండి. అట్లాగా అయితే నా పేరు చెప్పి ఎక్కడ డబ్బు తీసుకురావద్దు. ఇక ముందు నా బాకీలు కూడా వసూలు చేయొద్దు. అట్టగా మీరు వద్దంటే నాకైనా పట్టింది గర్జు. మళ్ళీ ఆ ఉద్యోగం ఇచ్చాడులే, జీతం బస్తే లేని ఉద్యోగం. ఇన్ని గారు బాకీలు వసూలు చేయకపోతే బతకేలేం కావాలి. ఏంది రంగన్న, నా పెళ్లి అట్టాగే పోతుంది. నిరుడు పండకంతా అయిపోయినట్టుందా? ఈ ఏడు చూసుకుంటే ఏమీ లేదు. ఇదంతా చూస్తే నాకు పెళ్ళయ్యే గీతే లేనట్టుంది. నీకెందుకు నువ్వు ఊరుకోవయ్యా చచ్చినట్టు? నీకు కావాలంటే కొండ మీద కోసిని తీసుకొచ్చేస్తా. అది కాదు రంగన్న, మా అయ్య పెళ్లి మాట ఎత్తితే వినిపించుకోడు, కొట్టో కొట్టో అంటాడు. నువ్వు కాస్త చెప్పు చూడు రంగన్న, నువ్వంటే కొంచెం భయం. ఉండవయ్యా, కొట్టు గిట్టు అంతా కుదిరిపోయేది. ఆ బీనాష్ ముండా కొడుకు శంగయ్య చెడగొట్టాడు. నా మాటని సివిల్ సూట్ పారైతే ఇప్పటికి అంతా తేలిపోయేది.
ఈడు సావాసం పట్టావు బాగుపడతానికేనా? అదేటే రంగన్న మా చెడ్డ మంచోడు. ఏమే నా సావాసం చేసి ఎవరు చెడ్డాడే? చెడకేవరా చెంగయ్య చూడు, నీ యదాన పడి అలో లచ్చనని ఏడుస్తున్నాడు. ఆ పక్క రామయ్య కూడా నీ మూలాన నాశనం అయ్యాడు. అంతేనే, సున్నో రంగడంటే ఏమనుకున్నావు? మన మాట వినుకుంటే ఎవడైనా అంతే. నువ్వు బాగా ఆలోచించుకో. పోరా గబ్బిలాయి మొహోడా, నన్ను బెదిరిస్తున్నావు. ఆగు 2 రోజులు వస్తున్నా నీ మొగుడు. ఎవడేనా మూడు? అర్రే అప్పుడే మర్చిపోయావంటరా, తలతాడు ఇంకో జ్ఞాపకం వస్తుంది. చెప్పరా మీ సావుకారికి రంగన్న వచ్చినాడని. రంగడు చూడటానికి వచ్చాడు బాబాయ్. ఇప్పుడు వీలు లేదని చెప్పరా? ఏం బాబు, వంట ఉద్దిగా లేదా? ఏందో బాబు, కాలం ఏం బాగులేదు. నాకు ఏంటో ఇబ్బందిగా ఉంది. కానీ ఖర్చు దయచేయించండి. ఇక దయచేయించడం లేదు, ఏమీ లేదు. నీకు ఇదివరకే చెప్పాను నా దగ్గరికి రావద్దు. అట్టా అంటే అట్టా బాబు, ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకుని ఉండం. ఇప్పుడు పొమ్మంటే ఏడవపోతాం బాబు. ఏదో మీరే. నువ్వు నన్ను నమ్ముకుని ఏం లాభం లేదు. ఇప్పుడే చెప్తున్నాను, నీ బ్రతుకు నువ్వు చూసుకోవచ్చు. బతకాలన్నా మాకు ఇంకేముంది బాబు, మీ పోటీ వాళ్ళు అండ వదిలితే. ఒరే, నీకు ఇదివరకే చెప్పేశాను, నా దగ్గర నుంచి నీకు ఇక దమ్మిడి రావద్దు. వెళ్ళు అంతే. అంత తొందరపడితే ఎట్టా బాబు? మాట జారే ముందు కాస్త ఆలోచించుకున్నానండి. మనం చేసిన వ్యవహారాలు చాలా ఉన్నాయి. ఇవాళ తెలుసుకుందామన్నా తెగవు. తెగని ఎవరా? ఇట్లా బెదిరించి నా దగ్గర డబ్బు వసూలు చేద్దాం అనుకున్నావా? ఈ చెంగయ్య 100 రంగులకు దడిచేవాడు కాడు. ఆయన వాళ్లకు తల వంచాడు కానీ. పోరా పో, నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఇక నాకు దేని గురించి భయం అంటూ లేదు. జైలుకైనా ఊరికైనా దేనికైనా సిద్ధమే. పో, నీ చేతన ఇది చేసుకో. సిద్ధం సిద్ధం బాబు, వెళ్తాం. మళ్ళీ పాలు ఆలోచించి చూడండి. రంగా ఏరా ఇవాళ పూల రంగుడయ్యావే. రావి చల్లగా చూడాలి గాని రంగడు ఎప్పుడు పూల రంగడేనే. ఈ పరాస్కాలకి ఏం లేరా సార్? వా ఇట్ట కూర్చోరా. కూర్చో. ఎన్నాళ్ళైనా ఇట్లాగే ఆరి చేతిలో వైకుంఠం చూపిస్తుండవుగా. వైకుంఠం కాదురా, స్వరంగం చూపిస్తా. కూకో, తేగలు తెస్తాను. తేగలు నా మొహమును. ఎంతో బొత్తిగా జరగట్లేదురా. 10 రూపాయలుంటే ఇప్పించరా. ఆగవే, రేపు తెల్లారదా కాదు. 10 రూపాయలేంది, 10 వందలు కావాలన్నా ఇస్తా. మాటలకి వెళ్ళారా,
కోటలు దాటుతాయి. ఇవాళేంటి రేపెక్కడ నుండి వస్తాయో. సున్నం రంగడి మాట అంటే మాటే. చూసుకో మరి, రేపు తెల్లారి చలికి నిన్ను నిలువున నగల్లో ముంచేస్తానో లేదు. ఓయబ్బో, అది ఎట్లా కథ చెప్పకూడదేంటి? చెప్పటం దేనికి, చేసి చూపిస్తాగా. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదు చెప్పడానికి. నమ్మకం లేక కాదే, ఏడన్నా నోరు జారిడ్చావా అంటే అమ్మతోడు నేను చెప్తానా? ఏముందే, ఇవాళ ఈ ఊరికి శంగయ్య సావుకారు, రేపటి నుంచి మనం. తెలిసిందా? ఇది అట్రా నువ్వు చెప్పేది? నువ్వు సావుకారు పెట్టవుతావు పోరా. చెప్తారా? నేనే అంగండి, దొమ్మరోళ్ళు వచ్చారు. చూస్తావేరా కానీ నీ పని ఏముంది బాబు, కానీ తనకి ఇదివరకే మనవి చేసుకున్నానుగా, ఏదో ఇచ్చి పంపండి. నీకు ఇదివరకే చెప్పాను, ఎంత గింజుకున్నా నా దగ్గర నుంచి ఒక్క తబ్బిడి లాగలేదు. అదిగో దొర, ఆ పట్టుదలే ఇంత కాడికి తెచ్చింది. నా మాటిని ఆ తాళం చెవులు బారేయండి. తాళం చెవులు ఎప్పుడో చేయి దాటిపోయింది. చాతకైనా పెట్టి బద్దలు కొట్టు. ఎందుకు బాబు అందాక? ఎక్కడ దాచారో మర్యాదగా చెప్పండి, లేకపోతే చేయి చేసుకోవాల్సి వస్తుంది. చేసుకోమని కదరా నేను చెప్పటం. అట్టగా దొరా, త్వరగా సామాన్య కండిషనాలు పొడవటరా. తాళం చెవులు ఎట్లా రావో చూస్తాను. ఏం వదినా, ఎవరి కోసం చూస్తున్నావు? రామయ్య పెద్ద ఏం పిలవమంటావా? కాస్త పిలు నాయనా. ఇప్పుడైనా చెప్పు, తాళాలు ఏడుంటాయో? మావయ్య ఎక్కడే తాళాలు లేవే? తలుపునా? చెప్పు మావయ్య, ఎక్కడ దాచావు? నీ ప్రాణం కంటే ఎక్కువ ఈ డబ్బు ఇచ్చేసే మావయ్య. మావయ్య మావయ్య, ఏదో నాటకంగా ఉంది కానీ అమ్మనికి కట్టరా తిని. మావయ్య చెప్పు మావయ్య. మావయ్య మావయ్య చూస్తారేనా? ఇప్పటికైనా చెప్తావా? నిప్పంటించమంటావా దానికి? మెట్ల కింద తీసుకెళ్ళండి.
బిడ్డరాకున్నాడు బిడ్డరాకు కరుగులున్నారు అది గది గదిగో బాధలు చూసి పరుగులకు కాదు